కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖర సరస్వతి మహావిశ్వవిద్యాలయం. ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్స్ తో కూడిన అడ్మిషన్లు. వస్తున్నానండి. నా బ్రష్ ఎక్కడా? అక్కడే ఉందండి. నా టవల్ ఎక్కడా? వస్తున్నానండి. నా టవల్ ఎక్కడంటే వస్తున్నా అంటే అబ్బా, నా గదిని నీకు పెద్ద తేడా ఏం లేదు. ఎంత ముద్దు వస్తున్నావో. ఒసే చూడంటే. ఏంటండి? ఏంటే టవల్ అడిగితే నాప్కిన్ తెచ్చావు? టవల్ మీ భుజం మీదే ఉంది, చూసుకోవచ్చు కదండి. చూసుకునే నోట్లోనే బ్రష్ పెట్టుకుని బ్రష్ ఎక్కడా అని అడుగుతాను. పరిగెట్టుకుంటూ వచ్చి మర్యాదగా మీ నోట్లోనే బ్రష్ ఉంది కదండి అని చెప్పాలి. అవును, నేను కాఫీ అడిగి ఎంతసేపు అయిందే? మీరు అడగలేదు కదండి. అడగపోతే ఇవా పొగరా? ఉద్యోగం చేస్తున్నావు నా టెక్క, లేకపోతే నా ఉద్యోగం ఊడిపోయి కొంపలో తగలటా నీకు ఎటకారమా? వెళ్ళి కాఫీ తీసుకురాబో. కాఫీ తీసుకురాబో, చంపేస్తానే. ఏంటి తల్లి పేపర్ చదువుతున్నావా? ఏది ఒక హెడ్లైన్ వదిలేమ్మా. భార్య సంపాదన మీద బతకడం ఇష్టం లేక సిగ్గుతో భర్త ఆత్మహత్య. ఏంటి ఆ మాత్రం దానికే? అవునన్న, అతనెవరో అలా చచ్చిపోవడం ఎందుకు? నీలాగా సిగ్గు లేకుండా బతకచ్చు. చిన్నపిల్లలు పేపర్ చదవకూడదు. పేపర్ ఇవ్వు. కాఫీ. పేపర్ చదువుతుంది కనపట్లేదా? చేతులు కాళ్ళు లేవు కదా? తగ్గిసా చేతులు ఖాళీ లేవయ్యా, వెళ్ళిరా. అంటే అడుక్కునేవాడు కూడా అమ్మా అని అడుకుంటాడా? ఏ అయ్యా అని అడుకోవచ్చుగా? ఇట్రారా అయ్యా. ఈ ఇంటికి బాస్ ఎవరో తెలుసా? తెలీదయ్యా. నేను. నీకేమన్నా కావాలంటే నన్ను అడుక్కో. ధర్మం చేయండి. ముచ్చటగా అడిగావు, వస్తానా ఉండు. వీడికి ఏదైనా వెరైటీ ఇవ్వాలి. అయ్యయ్యో, ఇదెక్కడికండి? చేతులు ఖాళీ లేవు, వెళ్ళిరా లోపల పెట్టు. జస్ట్ 1 year బ్యాక్ మంది సేమ్ పొజిషన్. వర్కింగ్ వైఫ్, వేస్ట్ హస్బెండ్. నీలాగే టార్చర్ పెట్టా అంతే. 1 day కొంపలోంచి గెంటేసిందండి. ఫ్యూచర్ లో నీ బతుకు అంతే. వస్తాను, మన గుడి దగ్గర కలుద్దాంలే బాబా. ఏంటి బిచ్చమా? అది ప్యాకెట్ మనీనా? ప్యాకెట్ మనీకి 200 సరిపోతాయి. పాకెట్ మనీ కాదు, మరి? పాలవాడికి. పాలాడికా? అంటే పాలాడికి కూడా ప్యాకెట్ మనీ ఇస్తున్నావా? నిన్ను అసలు ఎట్ట కాదే. ఇదిగో నీ పాకెట్ మనీ. నా చెల్లెలకు నా జ్ఞానం కూడా నీకు లేకపోయా. వదినా, నువ్వు వెళ్ళు. సరే. సెలిలం గారు, నువ్వేదో పెద్ద హెల్పింగ్ చేసావనుకోకు. తమరు క్లాసికల్ డాన్సర్ కావడం కోసం నేను ఖర్చు పెట్టిన దానికి ఇది వడ్డీ కింద కూడా రాదు. వీడేంటి ఇక్కడికి వచ్చాడు? నాకోసమేనా? ఈసారి కనిపిస్తే చంపేద్దాం అనుకున్నాను. ఎలా? నాకెందుకులే, వాడొచ్చింది నా కోసం కాదనుకుంటా. నన్ను చూస్తే అప్పుడు చెప్తా వాడి సంగతి. చూశాడు. ఇప్పుడు ఏం చేయాలి? వాడికి బతకాలని లేదు. కంట్రోల్ అంజలి, కంట్రోల్. చూశాడు, దగ్గరకు వస్తే అప్పుడు ఆలోచిద్దాం. తీసి వచ్చేస్తాడా? ఏంటి రాడా? Excuse me, please. Thank you. If you don't mind. Okay. ఏంటి ఎవరి కోసం వచ్చాను అనుకున్నావు కదా? నీకోసం వచ్చాను. అయ్యో బాబోయ్, మర్డర్ చేసేయాలన్నంత కోపం వచ్చేస్తుంది కదా? వస్తుంది, అది సహజం. ముక్కు మొహం తెలియని వాడు ఎవడో కూడా వచ్చేసి రోడ్డు మీద ఐ లవ్ యూ అంటే నీకే కాదు ఎవరికైనా వస్తుంది. ఏమండే మీకు రాదా? వస్తుంది. ఉత్త కోపం ఏంటంటే నాకైతే నిరగొట్టాలనిపిస్తుంది. ముందు అలాగే ఉంటుంది, కానీ దాని తర్వాతే ఈడెందుకు ఇలా అన్నాడని ఆలోచించాలనిపిస్తుంది. అవునా? అవునవును. అప్పుడు ఆ లవ్ లో సిన్సియారిటీ అర్థమవుతుంది. ఓసారి నిన్ను ప్రేమించేస్తే బాగుంటుందని కూడా అనిపిస్తుంది. అవునా? అవును. ఎందుకు కాదు? ఏ అసలు ఏంటండి మీరెవరు ఏంటో కూడా తెలీదు. పేరు అశోక్, ఉండేది ఓల్డ్ సిటీ, చదివింది ఆటోమొబైల్ ఇంజనీరింగ్, చేసే చెడిపోయిన వాళ్ళకి రిపేరింగ్. పేషెన్స్ తక్కువ, ఎమోషన్ ఎక్కువ, కోపం వస్తే కొడతా. గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. నీ వెనకాల పట్టడం బ్యాడ్ హ్యాబిట్స్ లో ఒకటి, నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించడం గుడ్ హ్యాబిట్స్ లో ఒకటి. చాలా ప్రేమించేస్తావా? కానీ ఎందుకండి నా లైఫ్ తో ఆడుకుంటున్నారు? అమ్మాడి అమ్మ అశోక్గా ఎంత మాట అనేసిందిరా.
సిన్సియర్ గా చెప్తే లైఫ్ తో ఆడుకుంటున్నాను అంటుంది చూడండి. డిసైడెడ్. ఇక్కడి నుంచి నేను నిన్ను డిస్టర్బ్ చెయ్యను. నీతో మాట్లాడను, నీకు నా మౌన్ చూపించాను. థ్యాంక్ యూ. కానీ ఒక్కటి మటుకి గుర్తుపెట్టుకో, నువ్వు నా గురించి ఆలోచించకూడదు. ఆలోచించావా మరుక్షణం నీ పక్కన ఉంటా. అంతే, కన్ఫర్మ్డ్. ఓకే ఓకే ఓకే. వెరీ గుడ్. థ్యాంక్స్ సిస్టర్. తీసుకో. పర్లేదులే, తీసుకో. నీకోసమే తెచ్చా. అసలు సిటీలో ఏం జరుగుతుంది సార్? జేపీ గారిని ఎవరు చంపారు? ఈ డెడ్ బాడీ ఎవరు? చచ్చిపోయిన వాళ్ళే. నేను అడిగేది అది కాదు సార్, వాళ్ళని ఎవరు చంపారని. మిస్టర్, వీళ్ళంతా ప్రొఫెషనల్ కిల్లర్స్. బీహార్ నుంచి ఇక్కడికి వచ్చారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళు ఇక్కడ కిందకి వచ్చారు సార్. అక్కడ చెరువులు లేక Shut up. చూడండి, జేపీ గారిని చంపించడానికి ఆయన తమ్ముడే వీళ్ళందరినీ అక్కడి నుంచి పిలిపించాడని తెలిసింది. ఆయన తమ్ముడా? మరి వీళ్ళని ఎవరు చంపించారు? ఇక్కడ పెట్టు, మీరు మాట్లాడండి. జేపీ గారి తమ్ముడే. ఆయనే పిలిపించి ఆయన మర్డర్ చేస్తారా? చేయించిన హత్యకి సాక్ష్యాలు దొరకకుండా చూసుకోవాలి కదా. జేపీ గారి తమ్ముడు పరారీలో ఉన్నాడు. అతను దొరికితేనే గానీ మాకు పూర్తి ఇన్ఫర్మేషన్ దొరకదు. సార్ 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 చివరిగా ఇంకో ప్రశ్న సార్. చూడండి, కేసు గురించి ఇతనికి అంతా తెలుసు. మీకే డౌట్స్ ఉన్నా ఇతను అడగండి, క్లారిఫై చేస్తాడు. డూ ఇట్. సార్, మీరైనా నిజాలు చెప్పండి సార్. అంటే ఆయన చెప్పిన అన్ని అబద్ధాలని మీకు తెలిసిపోయిందా? అదిగా సార్, మీకు తెలిసిన నిజాలు చెప్పండి సార్. నిజం చెప్తాను, రాస్తావా? ఎందుకు రాయం సార్, మాది మీడియా సార్. రాసుకోండి, చెప్తాను. ఈ మనుషుల్ని చంపించింది, జేపీని చంపించింది కేకే. కేకేనా? ఏంటి అంత పులికేకేసా? చేసింది కేకే, చేయించింది కేకే వాళ్ళమ్మ యాదమ్మ. యాదమ్మ? ఆవిడ గురించి తెలుసా? వెరీ డేంజరస్. రాస్తావా? మళ్ళీ రేపో మాపం ఇంకో మర్ర జరుగుద్ది, అక్కడ కలుద్దాం. అన్ని రకాలుగా దెబ్బతిన్నాను. మీరేం చేస్తారో నాకు తెలీదు. ఆ కేకే పండ మాత్రం బతుకుండకూడదు. వాళ్ళు బతుకుంటే నన్ను చంపేస్తారు. వాళ్ళని వేసేయండి, వాళ్ళని వేసేయండి రా. అసలు నువ్వు లవ్ లో పడతావని నేను అనుకోలేదురా. ఏం చేద్దాం, నేను మాత్రం అనుకున్నాను. ఏంటి అన్నయ్య! పడ్డాను, ఇప్పుడు ఇంకో కొత్త ప్రాబ్లం అన్నయ్య! స్టార్ట్ అయింది. ఏంటి ఉదయాన్నే రూమ్ నుంచి బయటపడ్డారు? ఎక్కడికి? మా సంగతి సరే, నువ్వేంటి ఈ మధ్య గుళ్ళు గోపురాలకి బాగా తిరిగేస్తున్నావు? మంచి మొగుడు రావాలనా? అదేం కాదు నాన్న, నువ్వు ఒకటి కావాలని పూజ చేయించాను. పాపం ఆ దేవుడిని ఎందుకు టెన్షన్ పెడతావు? అది జరిగే పనే. ఏదో ఆశ. ఇదిగో అమ్మ నీకు ఇమ్మని చెప్పింది. చెప్పరా అన్నా, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అన్నా. వాడు అదేంటి నుండి బయటికి వస్తున్నాడు. ఒకడే ఉన్నాడా? లేదన్నా, ముగ్గురున్నారు. అన్న కిందికి వస్తాడన్నా. వాడు మిస్ అవ్వకూడదు. నువ్వు వాడిని ఫాలో అవుతూ మన వాళ్ళందరినీ అలర్ట్ చేయి. చెప్తాను. ఏంట్రా ఇది? ఏం జరిగింది? ఏమన్నా ఎవరు కొట్టానా? అన్నా, అన్నా, నన్ను ఒకడు కొట్టిండన్నా. కార్పొరేటర్ అన్న రెస్పెక్ట్ కూడా లేకుండా కుమ్మేశాడన్నా. అమ్మా,
హాస్పిటల్లో 10 రోజులుండి ఇదిగో ఇప్పుడే డిశ్చార్జ్ అయి వస్తున్నానన్నా. మా నాన్నకి బెడ్ మీదనే ఉన్నారన్నా. వాడిని ఎలాగైనా సరే ముక్కలు ముక్కలుగా నరికి. ఇంత యాక్షన్ జరిగిందని చెప్తున్నా, రియాక్షన్ లేదేంటన్నా? నీ మనిషిని కొట్టాడన్నా ఆ ఫైర్ ఫైర్ ఏదన్నా? నన్ను కొడితే నీకేం తెలుస్తుందన్నా బాధ, వాడు నిన్ను కొడితే తెలుస్తుందన్నా బాధ. నన్ను కొట్టిన వాడిని కొడతాడనుకుంటే నన్నే కొట్టాడేటి నర్సింగన్నా? మూస్తావా? ఎందుకు? ఆన్నే ఒకడు కొడితే కళ్ళు బయర్లు గమ్మి కదలకుండా కూర్చున్నాడు. నీ కంప్లైంట్ ఏమింటాడ్రా భయ్? సిటీలో ఈయనే కొట్టిందంటే ఇక మనందరం చలో మంగళగిరన్నా. ఏం జరిగిందిరా? అసలేం జరిగింది చెప్పరా? జేపీ తమ్ముడిని చంపనీకపోతే మధ్యలో వాడు వచ్చి కొట్టిండంట. ఎవడ్రా వాడు? ఎవడ్రా నా బిడ్డని కొట్టింది? నేను ఎంత అడిగినా చెప్తాడమ్మా. చెప్పు నాన్న చెప్పు. ఎవడు వాడు? ఎలా ఉంటాడు? చెప్పు నాన్న చెప్పు. ఏంటి చెప్పు? వాడెవడో కొట్టి నేడుస్తుంటే ఎవడో చెప్పు, ఎవడో చెప్పు. ఏంటి కొట్టిన వాడెవడో తెలియదా? అయితే నేనేనయం అడ్రస్ ఉన్నవాడి చేతులతో తిన్నాను. పెద్దోడా, నీ తమ్ముణ్ణి కొట్టి వాడు చాలా పెద్ద తప్పు చేశాడు. వాడు కొట్టిన విషయం నలుగురికి తెలిసేలోపు వాడి చావు అందరికీ తెలియాలి. అమ్మా, ఎవడైనా సరే ఎక్కడున్నా సరే వాడు చావాల్సిందే. స్వామి స్వామి స్వామి, అతను చెప్పినట్టుగా అతని గురించి నేను ఎప్పుడూ ఆలోచించకూడదు. రియల్గా కానీ డ్రీమ్స్లో కానీ అతను రాకుండా చూడు ప్లీజ్. ఇప్పటిదాకా అతను గుర్తులేడు, ఇక ముందు కూడా గుర్తు రాకూడదు. ఓకే? హలో, నువ్వా? తలుచుకున్నావు కదమ్మా, చెప్పాను కదా తలుచుకుంటూ వచ్చేస్తానని. నేను తలుచుకోలేదు, నీ గురించి అస్సలు ఆలోచించలేదు. ఆలోచించకపోతే నేను ఇక్కడికి రాను. కానీ మన మ్యాటర్ ఏం చేసావు చెప్పు. మ్యాటర్ ఏంటి? లవ్ మ్యాటర్ అమ్మా. ప్రేమిస్తే ప్రేమించానని చెప్పు, లేకపోతే ఎప్పుడు ప్రేమిస్తావో చెప్పు. చెప్పను. అత్త నాన్న పిలుస్తున్నాడు. అమ్మమ్మమ్మమ్మమ్మ ఇట్రా, ఐ లవ్ యూ. నన్ను పెళ్లి చేసుకుంటావా? పెళ్ళా? నాకు కొంచెం టైం కావాలి. చూసావా, అది కూడా క్లారిటీగా మాట్లాడేస్తుంది. కోపం వచ్చిందా? చిచి చిచి, నిన్నే పెళ్లి చేసుకుంటాలే సరదా కన్నా. నేను టెన్షన్ పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. హలో, ఏంటి పడిపోయావా? దీనికే ఫ్లాటా? అమ్మడి అమ్మ, మీ అమ్మాయిలంతా ఇంతనే. స్ట్రైట్ గా ముందుకొచ్చి ఐ లవ్ యూ అంటే నమ్మరు. గుడ్డోని రోడ్డు దాటిస్తాను, గుడి ముందు బిచ్చగాడికి చిల్లరేస్తాను, దీపాలు ఆరిపోకుండా చేతులు అడ్డం పెడతాను, ఇలాంటి వాటికే తప్పని పడిపోయేది. పోనీ నువ్వు అదే టైప్ అయితే చెప్పు. ఇలాంటి ఐడియాలు మన దగ్గర 100 ఉన్నాయి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇంటి ముందు ఎగ్జిబిషన్ పెడతాను. ఎవడాడు? అమ్మో అన్నయ్య. రా. ఏంటి మన బావగాడా? ఎరా బావా, బావున్నావా? అశోక్ ప్లీజ్. హలో హలో, చూసావా మనం అంటే ఎంత రెస్పెక్ట్? చూసి నేర్చుకోవే. ఒరే బావా, నీ చెల్లి నన్ను ప్రేమించమని చెప్పరా. ఓకే ఓకే, అలాగే ఓకే ఓకే ఓకే. అబాబాబాబాబాబాబా, విన్నావా? నన్ను చూడటానికే గుడికొచ్చాడంట. ఆ అబ్బాయి చెప్పేదంటే వినపడలేదు కదండి. లిప్పే లిప్పు, దీన్నే లిప్పు రీడింగ్ అంటారే పిచ్చి మొహ. నువ్వు పదండి ప్లీజ్ అశోక్, మా అన్నయ్య సంగతి నీకు తెలీదు, చంపేస్తాడు. ఓహో, అయితే మన స్విచ్ అక్కడ ఉందన్నమాట. దాందే ఉంది. మీ అన్నయ్యనే డైరెక్ట్ గా అడిగేస్తా నీ గురించి. రేపు సాయంత్రం సరిగ్గా 5 గంటలకి మీ ఇంటికి వస్తా. నీ మ్యాటర్ ఏంటో చూస్తా.